ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ మరియు క్రూడ్ ఇవి ఎలా ఉన్నాయి, తాజాగా ట్రంప్ మరియు పుతిన్ ఇద్దరు ఆగస్టు 15న కలుస్తున్న నేపథ్యంలో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రజెంట్ లాస్ట్ 3 డేస్ వరకు కూడా అనూహ్యంగా పెరిగిన గోల్డ్ ధరలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దాదాపు 1,03,000 దాకా మొన్న గోల్డ్ వెళ్ళింది. లాస్ట్ 3 డేస్ నుంచే కొంచెం ఒక 3,000 పాయింట్స్ తగ్గింది. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే గోల్డ్ మీద ఎడిషనల్గా సుంకాలు వేయము అని ట్రంప్ గారు చెప్పారు. ఆల్రెడీ గోల్డ్ కనుక పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందని, కాబట్టి ఈ సుంకాలు వేయమని చెప్పడంతో ఇంటర్నేషనల్ గోల్డ్ అంతా కూడా తగ్గింది. ఇప్పుడు అౌన్స్ 3,500 దాకా వెళ్ళిన గోల్డ్ రేటు ఇప్పుడు 3,400 దగ్గర స్టెబిలైజ్ అయింది. అలాగే ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్ రేట్ వచ్చి ఇప్పుడు 1,22,000 దగ్గర ఉంది. అలాగే అంతకుముందు 1,03,000 దాకా వచ్చిన గోల్డ్ రేటు తగ్గింది. సో ఇంకా తగ్గుతుందా ఫ్యూచర్లో అనేది ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నాం 1,00,000 దగ్గర మేజర్గా గోల్డ్ అయితే రెసిస్టెన్స్ ఉంది. అక్కడ బేస్ కనుక ఫామ్ అవ్వదు, ఎందుకంటే ఎక్కువ మంది ఆ రేట్లో కొనలేరు. సో 90,000, 95,000 అనేది 24 క్యారెట్ గోల్డ్కి 95,000 బేస్ రేట్ అనేది అర్థమవుతుంది. సో ఇంటర్నేషనల్గా ఏంటంటే $3,300 పర్ ఔన్స్ అనేది స్టాండర్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇంకా 5-6 వేలు తగ్గాల్సిన అవసరం ఉంది. సో ఇదేంటంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ అని అనుకున్నప్పుడు ఇక్కడ మేజర్గా 99,000 దగ్గర సపోర్ట్ అయితే ఫస్ట్ సపోర్ట్ ఉంది. అక్కడ కనుక సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది ఎలా చెప్తామంటే ఇది కనుక న్యూస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ 15th కనుక వీళ్ళిద్దరితో కొంత పాజిటివ్ అయ్యి ఉక్రెయిన్ ఎఫెక్ట్ కనుక ఏదన్నా తగ్గితే గోల్డ్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఇంకా ఎటువంటి రాజమార్గం రాలేదు అంటే ఇంకా అప్ ట్రెండే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు గోల్డ్ ఎలా ఉంది, కొనుక్కోవచ్చా లేదా అని ఆలోచించే వాళ్ళందరికీ ఏంటంటే ఒక 3,000 నుంచి 5,000 వరకు తగ్గుతుంది. కాబట్టి తగ్గింది, ఆల్రెడీ 3,000 తగ్గింది, ఇంకో 2,000 దాకా తగ్గే ఛాన్స్ ఉంది. అంటే 90,000 22 క్యారెట్ 90,000 దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 24 క్యారెట్ వచ్చి 97, 98కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేట్ల వరకు ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ గురించి మాట్లాడుకుంటే సిల్వర్ అయితే ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇది అంతకుముందు 1,15,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏదైనా కరెక్షన్ అయితే 1,09,001 వచ్చింది. మళ్ళీ అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏదైనా 3,000 పాయింట్స్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1,10,000 అయితే బేస్ రేట్గా సిల్వర్ని మనం చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి పుల్ బ్యాక్ అయితే కనుక మళ్ళీ ఈసారి 1,15,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మేజర్గా రేంజ్లో ఉంది, 1,15,000 నుంచి 1,10,000. సో తర్వాత క్రూడ్ ఆయిల్ తీసుకుంటే అంతకుముందు క్రూడ్ వచ్చి 55,600 దాకా సపోర్ట్, మొన్న 5,500 సపోర్ట్ తీసుకొని 6,300 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి న్యూస్ కన్ఫర్మ్ వార్ ఎఫెక్ట్ తగ్గిపోవటం, అలాగే రష్యా ఉక్రెయిన్ ఆయిల్ రష్యా ఆయిల్ ఇండియా కొంటున్నారు కాబట్టి సుంకాలు వేయటం, వీటన్నిటి మీద ఈ యొక్క ఆయిల్ ఎఫెక్ట్ ఎక్కువ డిమాండ్ ఉంటుందా అనేది ఒక చర్చ వచ్చి ఆ డిమాండ్ సప్లై ఇదవటం వల్ల ఇది ఇంటర్నేషనల్గా 64 బ్యారెల్కి వచ్చేసింది. సో ఇప్పుడు 66, 67కి ఛాన్స్ ఉంది. అంటే 5,700 నుంచి 800 వరకు వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒక 200 పాయింట్స్ అప్ అండ్ డౌన్. ఇది ఎంసెక్స్లో చేసే వాళ్ళకి అడ్వాంటేజ్. సో ఎంసెక్స్లో ఇప్పుడు 57 దాకా ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ కనుక ట్రేడ్ చేస్తే అప్ ట్రెండ్ 100 పాయింట్స్ ఉంది. 5,400 స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 5,700 దాకా వెయిట్ చేయొచ్చు. సో ఇప్పుడు గోల్డ్, సిల్వర్లో మేము రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే వాళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ ఉన్నాయి. సో వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం లాంగ్ టర్మ్లో అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ వీక్లీ 1 గ్రామ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నా కూడా మీరు 52 వీక్స్కి 52 గ్రామ్స్ వస్తాయి, అలా చేసుకోండి. సో ఎందుకంటే గోల్డ్ అయితే ఓవరాల్గా చూసుకుంటే పెరిగే లాంగ్ టర్మ్ ఒక 3 ఇయర్స్ టు 5 ఇయర్స్ హార్జన్ తీసుకుంటే మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే దాదాపు 30% నుంచి 40% దాకా పెరిగింది.
కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా ఒక 30-40% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం గోల్డ్‌ని ఈ ఈటీఎఫ్ రూపంలో గానీ, గోల్డ్ బీస్ అలాగే ఈ గోల్డ్‌లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో, అలా మీరు ఏదైనా దీనికి గోల్డ్‌కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సిల్వర్‌కి సంబంధించి నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్స్ కింద ఉన్నాయి. 9000 838 555. థ్యాంక్ యూ అండి. నమస్తే.